ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వారాహి అమ్మవారి దీక్షను ఎలా ఆచరించాలి, ఎన్ని రోజులు ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పెట్టవలసిన నైవేద్యాలు, దీక్ష చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. వారాహి అమ్మవారి దీక్షను అందరూ ఆచరించవచ్చును, కానీ మూలమంత్ర దీక్షను మాత్రం గురువు గారి నుండి స్వీకరించిన వారు మాత్రమే చేయాలి. మామూలు జనము అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోవచ్చును. వారాహి అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు. వరహమూర్తి యొక్క శక్తి. లక్ష్మీదేవి అమ్మవారి యొక్క మరియొక రూపమే వారాహిదేవి. వారాహి అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే భూమిని కొనడము, భూ వివాదాలు పరిష్కారం అవ్వడము, అన్నదమ్ముల మధ్య గొడవలు తగ్గడము, కోర్టు కేసులు క్లియర్ అవ్వడము, శత్రువుల మీద సులభంగా విజయం సాధించారు. నరదృష్టి, చెడు దిష్టి అంతా తొలగిపోతుంది. మనిషి తెలివితేటలు మరియు ఏకాగ్రత పెంచుతుంది. అమ్మవారి ఆరాధనలో పెట్టవలసిన నైవేద్యాలు. గొడవలు ఎక్కువగా ఉంటే పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. గురుబలం పెరగాలి అంటే పులిహోర నైవేద్యంగా పెట్టాలి. అకారణంగా ఏదో జరిగిపోతుంది అనిపిస్తే గారెల నైవేద్యంగా పెట్టాలి. శని దోషాలు ఉన్నవారు బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని పెట్టాలి. వరాహదేవి దీక్షను ఎలా చేయాలి? వారాహి నవరాత్రిలో పూజ సమయంలో ఒక కోరికను బలంగా కోరుకొని అమ్మవారిని ఆరాధిస్తే ధర్మబద్ధమైన కోరిక అయితే అది తీరుతుంది. మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ సంవత్సరము జ్యేష్ఠ మాసము బహుళ పంచమి రోజున మొదలుపెట్టి జ్యేష్ఠ అమావాస్య వరకు అనగా 11 రోజులు దీక్షను ఆచరించాలి. వరాహదేవి ఉపవాసం యొక్క నియమాలు ఏమిటో తెలుసుకుందాము. వరాహి దీక్షలో భాగంగా అమ్మవారిని పూజించడానికి ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి 2 పూటల అమ్మవారిని పూజ చేసుకుంటూ శరీరం సహకరిసే ఆహారం ఏమీ తీసుకోకూడదు. మంచినీళ్ళు, నిమ్మకాయ రసం, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటూ దీక్ష చేయడము. శరీరం సహకరించలేని వారు శాకాహారం తీసుకుంటూ అన్నం తినకుండా కేవలం పండ్లు, పాలు తీసుకుంటూ చేయడం, లేదా ఒంటిపూట భోజనం అనగా రాత్రిపూట భోజనం చేస్తూ చేయడం. నేలపై పడుకొని అమ్మవారి స్తోత్రం పఠనం చేస్తూ వారాహి దీక్షను ఆచరిస్తారు. ఈ దీక్షను 9 రోజులైనా లేదా 11 రోజులైనా చేయవచ్చును.